జై శ్రీరామ్. ఎట్లా ఉన్నారు? నేను మీ సరళ. కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరికాయలతో ఎన్నో రకాలు. నేను ఇప్పుడు మీకు ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తా. గిన్నె పెట్టుకొని కొంచెం తడి ఉన్నా కొద్దిసేపు అయినాక ఉసిరికాయలను వేసుకోవాలి. అవిట్లను కడిగి మంచిగా తూడ్చి తడి లేకుండా చూసుకోవాలి. ఇది నిల్వ పచ్చడి కనుక మంచిగా తడి లేకుండా చూసుకొని కొంచెమే నూనె వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మంచిగా అవి మామూలుగా ఎక్కువ ఎగ్గరేసినా కానీ ఓకే. కొంచెం అట్లా ఇట్లా కలుపుతుంటే అవి కొంచెం మగ్గినట్టు అయ్యి ఒక లాంటి మధ్యలో పలిగినట్టుగా వస్తుంది అనమాట. సార్కల్గా ఇప్పుడు చూపించినట్టు మధ్యలో సార్కల్గా వస్తుంది. వచ్చినాక చల్లగా అయినాక ఇట్లా మధ్యలో గింజ కొందరు అట్లనే వేసుకుంటారు కాయతోనే. అంత పెద్ద కాయ తినడము పెద్దగా కొందరికి ఇష్టం ఉండదు. ఇట్లా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే పచ్చడి వేసుకున్నప్పుడు ఒక 2 ముక్కలు వస్తాయి. ఒక గిన్నె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర పోసి పెట్టుకోవాలి. 1 కిలో కాయలకు 1/2 కేజీ నూనె పడుతుంది. ఇది ఉట్టి ఏం వేసుకోకుండా పెట్టుకోవాలి. ఆ నూనె చల్లగా అయినాక కిలో ఉసిరికాయలకు 150 గ్రాముల కారం వేసుకోవాలి. 200 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. 1/2 కిలో వేసుకున్నా వస్తుంది, ఎందుకంటే నిల్వ పచ్చడి కనుక. అట్లా మనం సైజు చూడకున్నా కానీ అది కరెక్ట్ సెట్ అవుతుంది అన్నమాట. ఉప్పు వేసుకున్నాక జీలకర్ర ఆవాలు నేను ముందే చేసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత జీలకర్ర ఆవాలు చేసుకున్నాను. జీలకర్ర చిన్న మంట మీద దూరగా వేయించుకోవాలి. పచ్చిదనం పోయేంత వరకే, ఎక్కువసేపు ఉంచొద్దు. ఫ్రెష్గా అనిపించదు, దాని టేస్ట్ మారుతుంది. ఏదైనా కానీ ఇట్లా పచ్చళ్ళకు కొంచెం లైట్గానే వేయించుకోవాలి. ఇప్పుడు మెంతులు కూడా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. కొంచెం అంటే మెంతులు ఎక్కువ వేయొద్దండి, కొంచెం చేదు వస్తుంది. ఏవైనా మసాలాలు కొంచెం తగ్గించుకుంటేనే మంచిది ఈ పచ్చడి, నిల్వ పచ్చడి కనుక. ఆవాలు మాత్రం కొంచెం వేడేటందుకే వేయించుకోవాలి. అంటే మంచిగా మెదుగుతుంది, పౌడరు మంచిగా వస్తుంది. కొంచెం వేడెక్కుతాయి. ఇవి 3 కలిపి పౌడర్ చేసుకొని మెత్తగా పౌడర్ కొట్టుకోవాలి. మెత్తగా పౌడర్ వేస్తే ఇప్పుడు మనం కలుపుకున్న నూనెలా ఈ మెంతు పొడి కూడా వేసుకోవాలి. కొంచెం నేను ఎల్లిగడ్డ కూడా వేసుకుంటాను. అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు, ఎల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. నేను ఖాళీ ఎల్లిగడ్డ కచ్చపిచ్చ దంచి వేసుకున్నాను. దీంట్లో నిమ్మరసం వేసుకోవచ్చు పులుపు కోసము. చింతపండు 1 కిలో కాయలకి 200 గ్రాముల చింతపండు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి బాగా గుజ్జు చేసి ఆ చింతపిప్పి అంతా తీసేసి వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ కారం ఉప్పు అంతా పొడిలల్లో కాయలు వేసుకొని నేను నిమ్మరసం పోస్తున్నాను. నిమ్మరసం పోస్తే ఒక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చింతపండుతో ఒక టేస్ట్ వస్తుంది. చింతపండుతో కొంచెం నలుపు వస్తుంది కొన్ని రోజులకే, నిమ్మరసంతో రాదు అంతే. కానీ ఉసిరికాయ చాలా హెల్త్కు మంచిది. రోజు ఒక ఉసిరికాయ తిన్నా కానీ చాలా మంచిది. ఒక పెద్ద డబ్బాలనే ఎత్తి పెట్టుకున్నాను. ఒక 3 డేస్ అయినాక మంచిగా కలిపేసి సీసం బాటిళ్ళల్లో పెట్టుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్